దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సమూయేలు పాలు వేయబడిన ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క సజీవ యాగములోని సర్వాంగ బలి ఎదుట సమాజముగా సమకూడిన ప్రియులారా, సశరీరుడైన పెండ్లి కుమారుడు చేసిన సర్వాంగ బలిలోని పాలు విడువని గొర్రెపిల్ల యొక్క పరిపూర్ణమైన శరీరాత్మల సంపూర్ణత, ఆత్మ తండ్రి కూడి వచ్చిన మనకెల్లరకు ఆయన నుండి, ఆయన శరీర రక్తముల నుండి, ఆయన వాక్కుల నుండి అనుగ్రహించి మహిమ పొందును గాక. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు చేత మిక్కిలిగా ప్రేమించబడి ఆయన అమూల్యమైన సశరీర రక్తముల ఎదుట పాలు విడువని గొర్రెపిల్ల అయిన పెండ్లి కుమారుని సశరీర రక్తముల ఎదుట సమాజముగా కూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని పాలు విడువని గొర్రెపిల్ల యొక్క పరిపూర్ణమైన శరీర రక్తములలో పరిపూర్ణమైన పాలు పెండ్లి కుమారుడు మనకెల్లరకును అనుగ్రహించును కాక. ప్రియమైన వారలారా, ఈ దినము మన ధ్యానాంశము సజీవ యాగములో సర్వాంగ బలి అయిన సర్వాంగ బలి అయిన పాలు విడువని గొర్రెపిల్ల సశరీర రక్తములు. ఏమిటి ఈ పాలు విడువని గొర్రెపిల్ల అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు అన్ని కాలములలో, అన్ని పరిస్థితులలో, అన్ని లోకములలో ఆయన పాలు విడువని గొర్రెపిల్లగా సజీవ యాగమై ఏం చేస్తూ ఉన్నారు? తన సజీవమైన జీవమును మనలో ధారపోస్తున్నారు. తన సజీవమైన జీవమును మనలో ధారపోస్తున్నారు. ఆయన ఆ జీవమును ధారపోయని ఎడల ఎలాగునా పాలు విడువని గొర్రెపిల్లగా ఆయన జీవమును ధారపోయని ఎడల చెప్పండి, మనం జీవించలేము. మనము ఎందుకో పాలు మారిన తర్వాత ఆయన సర్వాంగ బలిగా అర్పించబడితేనో ఏంటి? పాలు మారిన తరువాత ఆయన సర్వాంగ బలిగా అర్పించబడితేనో నీవు నేను బ్రతకం, అప్పటిదాకా బ్రతికొండం. ఆయన అంగీకారం పక్కన పెడితే మనం అక్కడ వరకు అనకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేసినా, ఎప్పుడు చేసినా అది అంగీకారమే తండ్రికి. అన్ని కాలములలో తండ్రికి అంగీకరించబడిన స్థితిలో ఉన్నవారే దేవుని గొర్రెపిల్ల. ఆయన ఏం చేసినా అంగీకారమే తండ్రికి, ఎప్పుడు అంగీకారమే. కానీ నువ్వు నేను
అప్పటిదాకా బ్రతికొండు. ఎప్పటిదాకా? పాలు మారిన తర్వాత సజీవ యాగం. అయ్యో పెండ్లి కుమారుడా, ఎక్కడున్నాను? ఈ సజీవ యాగములోని ఈ సర్వాంగ బలి ఎదుట ఎక్కడున్నాను? ఏమిటి ఎక్కడున్నానంటే, ఇంకా పాపం మానలేనే, లోకాన్ని విడిచిపెట్టలేనే, లోక ప్రేమలు మరవలేనే, లోకపు జాడలు విడవలేనే. అయ్యో ఎక్కడున్నానయ్యా? అందుకొరకే ఏం చేస్తున్నావు? పాలు విడువని గొర్రె పిల్లగా అంటేనో ఇంకా తల్లి ప్రేమ తీరని గొర్రె పిల్ల. పాలు విడువని గొర్రె పిల్ల అంటే ఏంటి? ఇంకా తల్లి ప్రేమ తీరని గొర్రె పిల్ల, తల్లి ప్రేమ, తల్లి పోషణ పూర్తి కాని గొర్రె పిల్ల. అయ్యా ఏం గ్రహించగలం? మాకైతే నియమం ఇచ్చావు. ఏమని? మేకపిల్లను దాని తల్లి పాలతో వండకూడదు అని నియమం మాకైతే ఇచ్చావు, కానీ నువ్వైతేనో పాలు విడువని గొర్రె పిల్లగా ప్రాణప్రతిష్ఠ చేసావయ్యా. ఏం గ్రహించగలం? ఎప్పటికైనా గ్రహించగలమా? అందుకే జనకులు అన్నారు ఏమని? దేవా నేను నీ రుణము తీర్చగలనా? ఎన్నటికైనా తీర్చగలనా నీ రుణం? అంతే. అందుకే అన్నమాట 49వ కీర్తనలో ఉన్న మాట. అందుకే చదవండి 49వ కీర్తన. అంటే అందరికీ, కొంతమంది కంటతో వచ్చిన 49వ కీర్తన 9వ వచనం. అందుకే ఆయన అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది. అది అన్నిటికీ తీరక అది ఏమిటది? పాలు విడువని గొర్రె పిల్లగా ప్రాణప్రతిష్ఠ చేసిన దేవుని గొర్రె పిల్ల యొక్క ఆ బలి అర్పణ అనగా వారి ప్రాణ విమోచన ధనము. అది ఆ పాలు విడవని గొర్రె పిల్లగా ఈ పెండ్లి కుమారుడు చేసిన ఆ ప్రాణ విమోచన క్రైదనముగా అర్పించిన తన ప్రాణము. చెప్పండి, దాని విలువైన, దాని రుణమైన ఎరటికి తీరదు. అందుకే ఏమని ధ్యానం చేసుకున్నాం? ఈనాటికి నీవు సజీవ యాగం అయిపోతూనే ఉన్నావయ్యా. నువ్వు అలా సజీవ యాగం కాకపోతే నేనేం చేయలేను? చెప్పండి. సమాజముగా సమకూడలేను, సజీవంగా ఉండలేను, సజీవులతో కలిసి బ్రతకలేను. సజీవుడైన దేవుని చేరుకోలేనయ్యా అని ఏం చేశాం? చెప్పండి. సర్వాంగ బలి అవుతూ ఉన్నటువంటి పెండ్లి కుమారునే ఇంకనో సజీవ యాగమైపోవచ్చు ఉన్న పెండ్లి కుమారునే స్తుతించుకున్నాం. కాబట్టి ఈ పాలు విడువని ఈ గొర్రె పిల్ల యొక్క ఈ సజీవమైన ఈ బలి అర్పణ యొక్క రుణము, చెప్పండి, అన్నటికీ తీరక ఏం మాట్లాడకూడదు. అది ఏం జ్ఞాపకం చేసుకుంటూ చదివాము ఈ మాటని?
జనకుని మాట, జనకుని పాటను జ్ఞాపకం చేసుకొని చదివాం. ఏమని పాడారు జనకులు? దేవా నేను నీ రుణము తీర్చగలనా? ఎన్నటికీ తీర్చలేనయ్యా. ఏమైనా సరే, ఏం చేసినా సరే. జనకులే అట్లా అంటే ఇంకెట్లా నిలబడగలం చెప్పండి? ఎన్ని మానలేము మనం చెప్పండి? లోకాన్ని చూడటం మానుకోలేము, పాపాన్ని ప్రేమించటం మానుకోలేము, లోకాశల వైపు చూడటం మానుకోలేమే. అయ్యా 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 ఏం చేయగలనయ్యా, ఏం చెయ్యగలనయ్యా? ఎక్కడా దీని పాలు విడువని గొర్రె పిల్లగా నీవు చేసిన ఆ ప్రాణ ప్రతిష్ఠ ఎదుట ఏం చేసి నేను చేశాను ఏం చెప్పగలను? ఏం చేసి సిద్ధపడగలను అని ఆ పాలు విడవని గొర్రె పిల్ల వైపు చూస్తూ కొన్ని విషయములు వాక్యములో నుండి ధ్యానం చేసుకుందాం. మనసంతా ఎవరి మీద నిలుపుదాం? పాలు విడవని గొర్రె పిల్ల మీదే. పాలు విడవని గొర్రె పిల్ల చేసిన ఆ సర్వాంగ బలి మీదే నిలుపుదాం. మరి ఆ మాట గొప్పది. ఏ మాట? పాలు విడిచిన తర్వాత అర్పించబడితేనో, లేదా పాలు విడిచే వరకు ఉంటేనో, అది ఈ మానవ పాపి దక్కడు. అప్పటిదాకా బ్రతికొండడు, అంటే ఈ పాలు విడువని ఈ గొర్రెపిల్ల యొక్క అంతరంగం ఎలా ఉంటుందో కొంచెం పశువులు ఉన్నటువంటి వారికి తెలుస్తుంది, ఎనుములు గేదెలు ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. ఏం చేస్తారు? దూడని విప్పినప్పుడు పాలు సేపు వచ్చే వరకు ఉంచుతారు. పాలు సేపు వచ్చే వరకు ఉంచుతారు. ఆ సేపు వచ్చి రాగానే ఏం చేస్తారు? అలా మూతి మీద చేయబెట్టి తప్పించి ఎలా ఉంటుంది అప్పుడు ఆ దూడ ఎలా గింజుకుంటుందో ఎప్పుడైనా చూసారా? ఎంత అల్లాడుతుందో. ఏమిటది? పాలు విడువని గొర్రె పిల్ల యొక్క అంతరంగాన్ని ఒక చిన్న సందర్భంలో అలా గ్రహించుకోవచ్చు. ఎంత గింజుకుంటది. ఎందుకు? అప్పటిదాకా పాల కొరకే వదిలారు, పాలు మాత్రం త్రాగనివ్వరు. మానవ నైజం ఒక పరాకాష్ట, అంత వేదన అన్నమాట. ఎవరికి? అయ్యో పెండ్లి కుమారుడా నీ దగ్గరికే వస్తాను, నిన్ను ఆశ్రయించాను, నీ దగ్గరే ఉంటాను, నీకు నమ్మకంగా ఉన్నాను. ఇదే, నీ దగ్గరే ఉంటాను, నీకు నమ్మకంగా ఉండను, నీ దగ్గరికే వస్తాను, నిన్ను ఆశ్రయించాను. ఎందుకో చెప్పండి? మానలేని స్థితిగతులు ఎన్నో. దేని కొరకు? మట్టి కొరకు. మట్టి అంటే శరీరం. మన యొక్క పోరాటం అంతా ఇది ఒక్కటేగా. ఇంకా అసలు పక్కన పెడితే, అసలుదంటేనో లోకంలో ఉన్నదంతా ప్రక్కన పెడితే మన అసలైన పోరాటం అంతా దేంతో? ఇదేగా. దీని కొరకే. అయ్యా పెళ్లి కుమారుడా ఎక్కడున్నామయ్యా? ఎంత ఒక దూడే ఎలా ఉన్న తలడిల్లుతుందో
ఒక పాలు విడువని గొర్రె పిల్లగా నీ అంతరంగం కూడా చెప్పండి. ఒక ప్రక్క తండ్రి ప్రేమ కొరకు పరితపించుచు, ఒక ప్రక్క తండ్రి ప్రేమ కొరకు పరితపించుచు, ఇంకొక ప్రక్క పాప మానవుల కొరకు ప్రాణమును దారబోయచ్చు ఉన్నది. ఏమ్మా అర్థమైందా? వెనకాల అర్థమైతే 3 రోజులు ఒక్క రోజన్నా వస్తావు. ఈ ఊర్లోనే ఉండి ఉపవాస ప్రార్థనలకు రాకపోతే లోకం కాదు అవమానపరిచేది, మీరే ఆయన ముఖం మీద ఉమ్మేసేది. ఈ ఊర్లో ఉండి పని పాట లేకుండా, బరువు బాధ్యతలు ఏమి నెత్తి మీద లేకుండా ఉండి క్షమించండి అట్లా అంటున్నందుకు. ఇంట్లో వంట పనేగా, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలకి ఏదో కారణం ఉంటుంది, ఆటంకాలు అంతకంటే లేవుగా. అయినా రాకపోతే ఎలా ఉంటుంది? ఆ పాలు విడువని గొర్రె పిల్ల ముఖం మీద మీరే ఉమ్మేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇక్కడుండి ఏం చేయలేకపోతే కనీసం అయ్యా పాలు విడువని గొర్రె పిల్ల తండ్రి ప్రేమ తీరని స్థితిలో తండ్రి అంతరంగము నుండి విడవడి నా జీవము కొరకు, నా పరిపూర్ణత కొరకు నీ ప్రాణమునే దారబోస్తూ ఉన్నావు. ఏకముగా ఏకకాలములో ఒక ప్రక్కో ఒక దూడని ప్రక్కకి లాగేస్తే నువ్వు పిసికే అంతసేపు, పాలు పిండే అంతసేపు ఏం చేస్తూనే ఉంటుంది? కొట్టుకులాడుతూనే ఉంటుంది. అయినా మన మానవ స్థితి కాబట్టి సరే మనం ఏం చేస్తాం? చివరికి ఏదో ఒక రవ్వ ఉండి ఉండనట్టుగా ఉంచి అప్పుడు వదులుతాం. ఇంకేం చేస్తుంది? మళ్ళీ కొట్టుకుంటా ఉంటుంది. అయ్యా పాలు విడువని గొర్రె పిల్లగా నీ అంతరంగము తండ్రి ప్రేమ కొరకు పరితపించుచు, నీ అంతరంగం పరితపించుచు నా ప్రాణ విమోచన కొరకు ప్రాణమనే దారబోస్తూ ఉన్నావే. ఒక ప్రక్కేమో తండ్రి ప్రేమ కొరకు పరితపిస్తూ ఉన్నారు, ఇంకో ప్రక్క ప్రాణమును దారబోస్తూ ఉన్నారు. ప్రాణం దారబోయకపోతేనో బ్రతకడగా ఈ మనిషి. ఈ మట్టిని ప్రేమించి, మట్టిని హత్తుకొని, మట్టినే భుజించేటటువంటి ఈ మనిషి బ్రతకడు. అయ్యా కరుణించండి. మిమ్మల్ని గట్టిగా మాట్లాడారని బాధపడమాకండి. ఎందుకంటే ఈ రోజున అన్ని అనుకూలతలను కూడా కాలదనుకుంటే రేపు అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కాలు చేయి కూడా ఆడదు. జాగ్రత్త. ఈరోజు అనుకూలమైన పరిస్థితుల్నే కాలదనుకుంటే ఏమ్మా అదా రేపు కాలు చేయాలి. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి ఆయన నెట్టేది కాదు, మనంతటా మనం పోయేది బుద్ధిపూర్వకంగా. లేదయ్యా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అయ్యా, నేను రాలేను, నేను వెళ్ళిపోయానయ్యా, మా ఊరికి వెళ్ళిపోయాను, సంతోషం, చక్కని కారణం దొరికింది. సరే ఎట్లాగో ఆటంకాలు ఉండేవారు ఉన్నారు, వారు అసలే కదలటానికి వీల్లేదు, అది కూడా సరిపోయింది. సరే సెలవులు ఇవ్వలేదు, ఇది కూడా సరిపోయింది. ఏ ఆటంకం లేకుండా మనం ఉచితాన ధర్మాన
ఆ సజీవ యాగం చేసిన గొర్రెపిల్ల సాన్నిధ్యాన్ని తృణీకరించే స్థితికి ఎందుకు నాకు బాప్తీసమే అని నా ప్రాణం తీసేది నన్ను, అది దాని కొరకు ఇంత బాధ. బాప్తిజం పనులు కానివారు అనుకోండి, ఏమి లేదు, మీకు ఇంత కొలత లేదు, కఠినమైన అభ్యాసం అంతకంటే లేదు, ఏం లేదు, కొలత లేదు, కఠినమైన. బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ప్రక్కన ఉన్నారు, యు ఆర్ జస్ట్ ఎన్ ఆన్ లుక్కర్. ఇష్టపడి వస్తూ ఉన్నావు, సంతోషం, చూడటానికి వచ్చావు అంతే. పాలు పాలు పాలు, అందుకే ఆ పాలు చెయ్యి ముంచడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఆయన బల్లలో పాలు పప్పులు పొందడం అనేది అంత సులభమైన విషయం కాదు. దానికి ఎంతో లెక్క చెప్పాలి, దానికి ఎంతో సిద్ధపాటు అవసరం. అందుకే వాక్య గ్రంథం అంతా జ్ఞాపకం చేసుకోండి అన్నారు, పరీక్షించుకోండి అని కూడా అన్నారు. ఒకవైపు జ్ఞాపకం చేసుకోవాలా, ఇంకోవైపు జ్ఞాపకం చేసుకోకుండా పరిశీలించుకోలేము, పరిశీలించుకోకుండా పుచ్చుకోలేము. పరిశీలించుకోకుండా పుచ్చుకుంటే ఏమైపోతుంది చెప్పండి? అనేకులు నిద్రించుతున్నారు. పాపం వల్ల కాదు సుమా, పాపం చేసినప్పుడు ఎట్లాగో ప్రత్యక్షమైన మరణం వస్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణం కాబట్టి అది ప్రత్యక్షమైన మరణం. అనేకులు నిద్రించుతున్నారు అనేది అయోగ్యముగా పుచ్చుకోవడం వల్ల. ముందు బలహీనలు అవుతున్నారు, సెకండ్ ఫేజ్లోనూ రోగులు అవుతున్నారు. అయినా గమనించడు ఈ మనిషి, ఈ మొరాబి మనిషి ఏం చేయడు, నేనే రాజును అంటాడు. ఏం చేయటానికి? మరలా మరలా సిలువ వేయటానికి. చివరికి ఇంకెక్కడికి వెళ్తున్నాడు ఈ మనిషి? బలహీనమైనప్పుడే గుర్తుపెట్టుకుంటేనే అయ్యో అయోగ్యంగా పుచ్చుకుంటున్నానే, ఏమ్మా రాలేదు కదా, ఇక్కడే ఉండి రాలేదు కదా, ఎట్లా వస్తారు ఈరోజు బల్ల దగ్గరికి? ఇక్కడే ఉండి రాని వారులారా, ఈ ఊర్లోనే ఉండి రాని వారులారా, మిష లేదు, జాగ్రత్త జాగ్రత్త. మీరు మానేసినా సరే, మీరు ఒకసారి బలలో పాలు పుచ్చుకునేవారు, ఆయన శరీర రక్తములతో ఏకీవించేవారు అయితే మీరేం చేయడానికి వీల్లేదు. మరలా ఆయన్ని సిలువ వేయడానికి అన్నిటికీ నేను అంగీకరించాను. కాబట్టి అందుకొరకే అంత బాధతో చెప్తూ ఉన్నది. ఎందుకంటే ప్రభువు మనకిచ్చిన ప్రత్యేకమైన ఏర్పాటును మనం ఏం చేయాలా? ఏమైనా గౌరవించొద్దా? మన పనిని ఎంత ప్రేమిస్తాం? ఆయన ప్రేమ కోరుకుంటున్నారా, కనీస గౌరవం కోరుకుంటున్నారా? కనీస మర్యాదగా? అయ్యో, కనీస మర్యాద కూడా ఆయనకి ఇవ్వలేదు. మనం ఇంకెలా ప్రేమించగలం చెప్పండి? కనుక ఆయన పాలు విడిచే వరకు ఉంటే ఎవరో కూడా బ్రతకం, లోకమే ఉండదు. ఇంకా అంతగా ఒక ప్రక్కేమో తండ్రి ప్రేమ కొరకు వెలవెలలాడుచు, ఇంకొక ప్రక్క అదేమో చెప్పండి అంతరంగం. బహిరంగంలోనేమో మరణమగునంతగా చెప్పండి ప్రాణము దారబోస్తూ ఉండాలి. ఈ రెండు, అదే పాలు విడవని గొర్రెపిల్ల యొక్క స్థితి. అయ్యా ఎప్పుడు సిద్ధపడగలనయ్యా ఈ స్థితికి, ఎప్పుడు సిద్ధపడగలనయ్యా అని ప్రభువుతోనే మరి మనం చెప్పుకొని ఈ ధ్యానాన్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్దాం. వాక్యంలో ఉన్న కొన్ని భాగాల ద్వారా కొంత కఠినంగా చెప్పినా మన్నించండి. నేను తర్వాత వింటూ ఉన్నప్పుడే నాకే బాధ కలుగుతుంది. కానీ మానవ మనిషికి బాధ కలిగే ఉపయోగం మానవాంతరంగానికి దేని ఎదుట? మా తండ్రి యొక్క ప్రసవ వేదన ఎదుట ఒక మనిషికి బాధ కలిగితే ఏముంది? ఆ మనిషి ఎవరు కూడా కావచ్చు, చెప్పే నేను కావచ్చు, వినే మీరు కూడా కావచ్చు.
నాకు బాధ కలిగితే లెక్క ఏంటి, మీరు బాధపడితే లెక్క ఏంటి? దేని ఎదుట ఆత్మ తండ్రి యొక్క ప్రసవ వేదన. ఎవరి కొరకు? ప్రతి ఒక్కరి కొరకు కాదా? ప్రతి ఒక్క దినము కొరకు కాదా? ప్రతి ఒక్క క్షణము కొరకు కాదా? ఆ ప్రసవ వేదన ప్రతి క్షణం పొందకపోతే 1 గంట చాలు మనకి ఈ ఊర్లో నుండి మోసుకొని వెళ్ళిపోవటానికి. ప్రతి క్షణం ప్రసవ వేదన పరిశుద్ధాత్మ. ఆ ప్రసవ వేదన ఎదుట నువ్వు పడే బాధ ఎంత, లేదా నేను తర్వాత వినయ్యో అని అనుకునే నా బాధ ఎంత? అల్పమైన వాటికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చి అత్యున్నతమైనటువంటి వాటిని పోగొట్టుకోమంటాడు. అల్పమైన వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అత్యధికమైన వాటిని పోగొట్టుకో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఎంతైనా జాగ్రత్త పడాల్సిన కాలం. ఎందుకంటే అన్ని అనుకూలమైన కాలంలో జాగ్రత్త పడకపోతే చీకటి, ఈ మాత్రము వెలుగు కూడా సంఘము మీద ప్రకాశించని కాలం రాబోతుంది. ఈ మాత్రం వెలుగు కూడా ఉండదు. అప్పుడేం చేస్తారు? ఈ మాత్రం సజీవ సంఘముతో కలిసి సర్వారాధన చేయగలిగే భాగ్యం ఉంది మనకి ఈ రోజున. రేపు ఆ రోజు కూడా రాదు. అప్పుడేం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కడి నుండి వెలుగు తెచ్చుకుంటారు? ఎక్కడి నుండి ఉపదేశం పొందుతారు? సరిపోతుందా? ఆత్మ తండ్రి ప్రసవ వేదనలో నుండి వచ్చేటటువంటి ఉపదేశమునకు మానవ సాధనాల ద్వారా వచ్చే ఉపదేశం సరిపోతుందా? ఎన్నటికీ సరిపోదు, ఎన్నటికీ సరిపోదు. అప్పుడు ఎలా ఉంటుంది? పాలు వచ్చే వరకు విడిచిన దూడవలే, పాలంతా అయిపోయిన తర్వాత విడిచిన దూడవలే ఉంటుంది పరిస్థితి. కొట్టుకుంటూనే ఉంటాం, కడుపు నిండదు. జాగ్రత్త. ఆ కాలంలో కూడా మనం పరిపూర్ణమైన పుష్టిగా ఉండాలి అని అంటే చెప్పండి, ఆయన ప్రసవ వేదనని ఏం చేయాలి? బల కనీసం గౌరవించేవారిగా ఉండాలి. ప్రేమించడం ప్రక్కన పెట్టు, కనీసం కనీస గౌరవం ఏంటి? ఒక్కరోజు ప్రేమించడం ప్రక్కన పెట్టు, ఒక్కరోజు అయినా సరే. కాబట్టి కరుణించయ్యా అని ఆ పాలు విడువని గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఏం చేద్దాం చెప్పండి? ఆయన్ని మనోనేత్రాలతో తేరి చూచి అంతరంగ ప్రేమతో ధ్యానించి ఆ పాలు విడువని గొర్రె పిల్ల యొక్క శరీర రక్తాలు పుచ్చుకున్నాం. పాలు విడువని గొర్రె పిల్ల యొక్క శరీర రక్తాలు పుచ్చుకున్నాం. ఇంకదే శ్రేష్టమైనటువంటి స్థితి మనకి. రైట్. మొట్టమొదటిది, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కగా పాలు విడువని గొర్రె పిల్ల ఇచ్చుచున్న శరీర రక్తములు, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కగా పాలు విడువని గొర్రె పిల్ల ఇచ్చుచు ఉన్న శరీర రక్తం. యా యేసునాథుడా, మహిమనాథుడా, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, నా హృదయమే కదా. ఏమిటి? ఎండిన భూమి నా హృదయమే కదా, నా జీవితమే కదా, నిస్సత్తువతో కూడిన భూమి, నిస్సత్తువ గల భూమి ఏమన్నా ఉందా? ఇంకా నిస్సత్తువ అనకూడదు, నిస్సారమైన భూమి. నా జీవితమే కదా నిస్సారము, నా హృదయమే కదా ఎండిన భూమి.
నిస్సారమైన పొలము, ఎండిన భూమి. అయ్యో, ఎవరవు నీవు? ఒక బలమైన మొక్కకి ఏముంటాయి? కనీసం వేళ్ళు ఉంటాయి, వేర్లు. వేర్లతో ఏం చేయగలదు? ఆ ఎదిగిన చెట్టు ఎక్కడ నుండైనా నీరు సేకరించగలదు. లేత మొక్కకు బలమైన వేర్లు ఉంటాయా? వేరుంటుందా? నీరు పోస్తే తప్ప నీటిని సేకరించగలిగిన స్థితి లేత మొక్కకుంటుందా? A tender shoot must be fed with water, with frequent water. ఆ లేత మొక్కకి ఉదయ సాయంకాలాలు ఏం కావాలి? నీరు పోయాలి. నీరు పోయవలసినటువంటి స్థితిలో చెప్పండి, ఎక్కడున్నది మొక్క? ఈ లేత మొక్క నిస్సారమైనటువంటి నేలలో, ఎండిన భూమిలో ఈ లేత మొక్కే మొలిచింది, నాటబడింది. ఎక్కడి నుండి? తండ్రి అంతరంగములోని జీవజల ప్రవాహముల యొద్ద నుండి పెరికివేయబడి ఈ లేత మొక్క ఇక్కడ నాటబడింది. అయ్యో పెళ్లి కుమారుడా, గ్రహించలేను. అయ్యో, ఈ ఎండిన భూమిలో నాటబడ్డావా? అయ్యో, ఈ నిస్సారమైన బ్రతుకులో నీవు మొలిచావా? ఏమి గ్రహించగలనయ్యా నేను? ఏం గ్రహించగలనయ్యా? ఏ అంతరంగం సరిపోతుంది ఏం చేయడానికి? నీ యొక్క రూపాన్ని నేను ధ్యానించటానికి ఏ అంతరంగం సరిపోతుంది చెప్పండి? ఏమీ సరిపడదు. ఎంత శ్రేష్టమైనవి యుగ యుగములు తెరిపి లేకుండా ప్రవహిస్తూ ఉన్న తండ్రి అంతరంగములోని ప్రేమ ప్రవాహములు, జీవ ప్రవాహములు ఎంత శ్రేష్టమైనవి. వాటి నుండి ఏం చేయబడింది మొక్క? ఇట్ వాస్ జస్ట్ అప్రూటెడ్. పెళ్ళగించబడింది. పెళ్ళగించబడాలి లేత మొక్క. చెప్పండి, ఇది సారమైన నేలలో మొలిచింది. ఎండిన భూమి వంటి నా హృదయములో నాటబడింది. అయ్యో, కాదా? కనీసం అవగాహన ఉందా? కనీస గౌరవం ఉందా? కనీస చలనం అన్నా ఉన్నదా? దేని కొరకు? ఎండిన భూమి వంటి నీ హృదయములో నాటబడిన ఈ లేత మొక్క కొరకు కనీస గమనం ఉన్నదా నీ అంతరంగంలో? లేదే. నీ చావు నువ్వే చావు. లేత మొక్క ఏం చేస్తాను అంటే, నాకు కుదరదు, నేను కాదు, నాకు వీలు కాదు, నాకు వల్ల పడదు, నా వల్ల కాదు. ఏమిటిది? ఇదే ఎండిన స్థితి. ఇదే ఎండిన స్థితి. ఏ మాత్రము కూడా జీవం అంతరంగంలో జీవం కలిగి ఉండటానికి రవ్వంత కూడా ఈ మానవ శరీరమైన, మానవ జీవితమైన, మానవ హృదయమైన, మానవ నైజమైన, మానవ ఆలోచనైనా అంగీకరించదు. చేమంత జీవాన్నైనా ఎవరికి ఇవ్వటానికి? ఎండిన మొక్కకి, లేత మొక్కకి రవ్వంత ఒక చుక్క, అధమపక్షం ఒక చుక్క నీరు ఇవ్వటానికి కూడా ఏం చేయదు. చూడండి, అంగీకరించదు మానవ హృదయం. ఏమంటది? యు డై యువర్ డెత్, ఐ లవ్ మై కంఫర్ట్. నేను నా జీవాన్ని, నా సుఖాన్ని నేను ప్రేమిస్తాను, నీ చావు.
ఆయన నీకు వేరుగా ఉంటే, ఆయన పరలోకంలో ఉంటే నువ్వు చెప్పొచ్చు. కానీ ఎక్కడున్నారు ఆయన? ఎక్కడున్నారు ఆయన? నీ అంతరంగంలో కాదా? నీ హృదయంలో కాదా? నీ శరీరంలో కాదా? నీ ఆత్మలో కాదా? నీ సర్వములో కాదా? ఎవరు? లేత మొక్క, లేత మొక్క. నీ సర్వములో సర్వమై ఉన్నటువంటి లేత మొక్క అన్ని చోట్ల ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, గుళ్ళో కూర్చుంటేనే లేత మొక్క ఉన్నాను నా జీవితంలో అని. నువ్వు కూర్చున్నా, నువ్వు నుంచున్నా, నువ్వు తింటున్నా, నువ్వు ఏం చేస్తున్నా, నీ సర్వములో ఎవరున్నారు? ఈ లేత మొక్క ఉన్నారు. ఏం చేస్తున్నావు లేత మొక్కనే? యు డై యువర్ డెత్. ఐ లీడ్ మై లైఫ్. నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని నేను జీవించుకుంటాను, నీకు సంబంధం లేదు. ఎప్పుడుకో వస్తా, మళ్ళీ ఆదివారమా వస్తా, బైబిల్ ఎత్తుకొని వస్తాను నీ దగ్గరికి. చెప్పుకున్నాగా ఆయన దగ్గరికి వస్తాం, ఆయన ఆశ్రయించు, ఆయన దగ్గరే ఉంటాం. ఆయన్ని నమ్మకముగా ఉంటాం. ఆయన దగ్గరికే వస్తాం, కానీ ఆయన ఆశ్రయించాం, ఆయన దగ్గరే ఉంటాం. ఎందుకు? చెయ్యేమో నాగటి మీద, చెయ్యేమో మనసేమో వెనక చూపు మీద, మనసేమో వెనక చూపు మీద. ముందుకెళ్తుందా? బండి ముందుకెళ్తుందా? అయ్యో అయ్యో, ఇవే కదా, ఇవే కదా. నా సర్వములో సర్వమై ఉన్నటువంటి నీకు, లేత మొక్కగా ఉన్న నీకు నేనిచ్చేటటువంటి నిర్జీవమైన స్థితి ఇదే కదా. బ్రతికే నిస్సారం, జీవితమే ఈ నిస్సారమైనటువంటి ఈ నేలలో కనీసం రవ్వంత చెమ్మైనా సరే ఆ లేత మొక్కకి దొరకటానికి నీ ఇష్టం అంగీకరించు. ఎంతకాలం నుండి ఇలా ఈ లేత మొక్కని ఎండగొడుతున్నాం చెప్పండి? అందుకొరకు ఎంతకాలంగా ఎండగొట్టినందుకు చెప్పండి. ఆ దేవుని గొర్రెపిల్లే, పరలోకములో ఉన్న దేవుని గొర్రెపిల్ల, భూలోకములో పాలు విడువని గొర్రెపిల్లగా చెప్పండి, పాలు విడువని గొర్రెపిల్లగా పెంచబడ్డారు. అందుకే ఒకసారి నాగటి మీద చెయ్యేసిన తర్వాత ఇంకేముండదు. లోకమే చెప్పిందే ఏమని? క్షమించండి అంటే మీకు అర్థం అవటానికి చెప్తున్నా. బంగ తోట దగ్గర బావా అనమాకు అని అంటే ఏమిటి? ఏదో మాటలు కలిపి ఏదో 2 కాయలు కోసుకెళ్దామని. లోకమే ఒప్పుకోదే. బయట ఎన్ని పరిచయాలు, బయట ఎంత స్నేహం ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి ఏమనొద్దు, పాపం గడుపుకోవద్దని లోకమే అంటదే. మీరు నాగటి మీద చెయ్యేసిన తర్వాత పెళ్లి కుమారునితో చెప్పండి, లోకమే ఒప్పుకోనటువంటి నియమాన్ని పెళ్లి కుమారునికి మీరు ఆ నియమాన్ని ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. నాకు చెప్పలేదుగా, ముందు చెప్తే వచ్చి ఉన్నాడు, లేదా చెప్పించలేదుగా, నాకు చెప్పిస్తే వచ్చి ఉండేవాడిని. అయ్యా యేసు బాలుడా, ఈ నిస్సారమైన నేలలో ఎంత నిర్జీవమైన స్థితిని చెప్పండి, ఎంత నిర్జీవమైన స్థితిని లోపల నింపుకోవడానికి ఇష్టపడుతున్నాను నేను. నింపుకోవడానికి ఇష్టపడి ఏం చేస్తున్నాను? రవ్వంతా కూడా నీకు దొరకకూడదు ఆడవాళ్ళు జీవానికే. అందుకే జనకులు ఏమన్నారు? జీవోకు ఓటలేనందున దాహమన్నావా అని అన్నారు. సరే, కనుక ఈ స్థితిలో చెప్పండి ఉన్నటువంటి, అంటే ఈ నిస్సారమైన నేలలో
నిర్జీవమైన అంతరంగములో ఎండిన భూమి వంటి హృదయములో మొలచబడి నాటబడిన ఆ లేత మొక్క పాలు విడువని గొర్రె పిల్లగా ఏం చేస్తున్నారు ఈరోజు? ఈ శరీర రక్తాలు ఇస్తున్నారు. పోనీలే, ఎలాగ ఉంటే ఉన్నావులే, నన్ను ఏం చేస్తే చేసావులే, నన్ను ఏం చేస్తే చేసావులే, నా శరీర రక్తాలు పుచ్చుకొని ఇకనైనా నాకు తగినట్లుగా ఉండలేవా? నా శరీర రక్తాలు పుచ్చుకొని ఇకనైనా నా చేత బ్రతికించబడలేవా? నా శరీర రక్తాలు పుచ్చుకొని ఇకనైనా జీవపు చెమ్మ కలిగి ఉండలేవా? నైజపు చెమ్మ ఉండాలా, జీవపు చెమ్మ ఉండాలా? అంతరంగంలో ఎట్లా ఉంటుంది? లోకం అంతా తిరుగుతూ ఉంటే మరి ఎక్కడి నుంచి ఉంటుంది జీవం? ఉండదు కదా. అదే సమస్య అంతా. కోరుకునేది జీవాన్ని, ప్రేమించేది నిర్జీవాన్ని. ఈ కాలము, ఈ నులివెచ్చని స్థితి అంతా కూడా ఇటువంటి డైకాటమీలోనే ఉంటుంది. కోరుకునేదేమో జీవాన్ని, ప్రేమించేదేమో, నింపుకునేదేమో నిర్జీవాన్ని. క్యా ఫాయిదా? వాట్ ఈస్ ద యూస్? అందుకే వాక్యములో ఉన్నది, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుచుదురు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా. జాగ్రత్త, 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 జాగ్రత్త. నా మానాన్ని నేను చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, ఏం చేయకుండా, మీ అంతరంగంలోనికి తొంగి చూడకుండా, మీ అంతరంగంలో ఏమన్నదో తడివి చూడకుండా నా మానాన్ని నేను చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. దానివల్ల బోధగానే ఉంటుంది, లోపలుండే కీడు ఉండకూడని దాన్ని తీసివేస్తే తప్ప ఉండవలసిన దానిని ఉంచుకొనక. ఫినిష్. ఇది యూనివర్సల్ ట్రూత్. అంటే దేవుని క్రమమంతట్లో ఆది కాలం నుంచి ఉన్నటువంటిదే ఈ నియమం. ఏమిటా నియమం? ఉండకూడని దాన్ని తీసివేస్తే తప్ప ఉండవలసిన దాన్ని ఉంచుకోలేము. ఉంది, చాలా చిన్నది కదా, హాయి అని వెళ్ళారే, ఉండకూడనిది మీలో ఉన్నది, అది తీస్తే తప్ప నేను మీకు తోడుగా ఉండను. ఎప్పుడొచ్చింది ఈ మాట, ఈ సత్యం, ఈ ప్రత్యక్షత? ఎప్పుడొచ్చింది? ఎప్పుడొచ్చింది ప్రత్యక్షత? ఈ వాక్ ఎప్పుడొచ్చింది? ఎవరైనా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మందసము ఎదుట ఉపవాసం ఉండి ఏకదాటిగా కన్నీరు కారుస్తుంటే అప్పుడు వచ్చింది ఈ ప్రత్యక్షత. ఏమని? ఉండకూడని మీలో ఉంది, దాన్ని తీసివేయండి, అప్పుడు నా సహాయం ఏంటో మీరు చూస్తారు. ఓడిపోయారు హాయి ఎదుట, మిక్కిలి చిన్నది, అరే లెక్కలేదురా బాబు, 3000 మందిని పంపించి అయిపోయి ఊరికి ఊదేస్తే అయిపోద్ది అనుకుంటే వాళ్ళు ఊదేశారు. ఎందుకు? ఎరుకో విషయంలో జరిగినటువంటి ఆ ఉండకూడని దానిని, ఆ షీనారు వస్త్రాన్ని, ఆ బంగారు కమ్మిని ఎక్కడ చేశారు? తన గుడారంలో దాచు. ఆకా ఏమైపోయింది చెప్పండి? ఉండవలసిన జయాన్ని, ఉండవలసిన బలాన్ని, ఉండవలసిన అన్నిటికంటే ముఖ్యం ఉండవలసిన దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, ఉంచుకోలేకపోయారు. చాలా ముఖ్యం ఇది. ఉండకూడని దాన్ని తీసివేయకుండా ఉండవలసిన దాన్ని ఎన్నటికీ ఉంచుకోలేము. ఏం పోతుందయ్యా ఉండవలసిన దాంట్లో అంటే దేవుని సన్నిధి పోతుంది. ఎప్పుడు ఉండకూడని దాన్ని లోపలికి తెచ్చుకుంటే అందుకొరకు ఎంత ప్రయాస. మీరు బాధపడినా, నేను బాధపడినా, ముందు కాస్త అంతరంగాలన్నీ కూడా, హృదయాలన్నీ
కాస్తో పోస్తో ఇంకా అంగీకరించగలిగిన హృదయాలన్నీ కాస్త కడుక్కొని వేయాలి. అంగిట్లో ఉన్న కూరగాయలన్నీ కడుగుతామా? కడగంగా ఏం చేస్తాం? ఏవి వండుకోవాలనుకుంటాము, ఏవి తెచ్చుకున్నాము వాటిని కడుక్కుంటాం, వాటిని వండుకుంటాం. అంగిట్లో వాటి అన్నింటినీ అంటేనో అంగీకరించలేని అంతరంగాలు కడగలేక కడగలవా? అంగీకరించగలిగిన అంతరంగాలు ఆయన పాదాల దగ్గరికి, ఆ గొర్రెపిల్ల దగ్గరకు వచ్చిన అంతరంగాలనైతే ఏం చేయగలము? అడిగి సిద్ధపరుచుకొని ఏం చేయగలం? ఆయనకు అప్పగించగలం, సిద్ధపరుచుకొని సమర్పించగలం. అంగీకరించిన అంతరంగాలు. అంగీకరించను నేను ఇంతే, నువ్వేమైనా చెప్పు అని అంటేనో చెప్పండి, బోధగానే ఉంటుంది, బ్రతుకుగానే మిగిలి. రైట్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పెళ్లి కుమారుని ఆ ప్రసవ వేదన ఎదుట పరిశుద్ధాత్మ తండ్రి మన అంతరంగాలు తడివి చూచినప్పుడు, తొలివి చూచినప్పుడు ఉండకూడనిది ఊసుకైనా ఉండకూడనిది నలుసంతైనా లేకుండా చేసుకుందాం. వద్దు 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 కొంచెమైనా సరే ఏం చేస్తుంది? ముద్దంతా పులి చేస్తుంది. ఈ కడవరి కాలంలో దెర్ ఇస్ నో రూమ్ ఫర్ డివైడెడ్ లాయల్టీస్. ఈ కడవరి కాలంలో దెర్ ఇస్ నో రూమ్ ఫర్ డివైడెడ్ లాయల్టీస్ అంటే సగం నేను సగం దేవుడు అంటానికి ఈ కడవరి కాలంలో వీళ్ళేమీ లేదు. అంటే దేవుడు ఎంతకాలం మీరు రెండు మనసుల మధ్య తడబడుచూ ఉందరు అన్నారు ఏలియా. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలుదేవుడైతే గో. కానీ రెండు మనసుల మధ్య తడబడద్దు. దే షుడ్ బి నో డివైడెడ్ లాయల్టీస్. అంటే నా సగం దేవుడు సగం లోకం అనేటటువంటి కాలం కానే కాదు. అటువంటి స్థితి కనుక మనం ఉంటే లౌదికే సంఘంలోనే ఆ నామకార్థపు స్థితిలోనే ఆగిపోవలసి ఉంటుంది. లౌదికే సంఘంలో అగ్నిలో పొటం వేయబడిన బంగారాన్ని సంపాదించుకున్న ఆ పెండ్లి కుమార్తె సంఘంలోనికి మనం ఎంత మాత్రం కూడా ప్రవేశించలేము. కాబట్టి పరిస్థితుల వైపు చూసుకోకండి, స్థితిగతుల వైపు అంతకంటే కూడా చూసుకోకండి. ఎన్నున్నా చెప్పాలి, ఉండవలసిన ఆయన సన్నిధిని అంతరంగంలో నుండి పోగొట్టుకోకండి. సన్నిధి ఉంటే చాలు. అందుకే ఆత్మ తండ్రి ఏం చేస్తున్నారు? గోజులాడతా బ్రతిమలాడతా ఏదో ఒక రీతిని మనల్ని ఒప్పింపజేస్తున్నారు. ఇదిగో చూడు ఎంత శ్రమ కలిగించేవో చూడు, ఏమి నీకు కన్నీరు రావటం లేదా, బాధ కలగటం లేదా అని ఏం చేస్తున్నారు? అంతరంగంలో ఈ మాటలన్నిటి ద్వారా ఒప్పింపజేస్తున్నారు. ఒప్పింపజేసినప్పుడు ఒప్పుకొని ఏం చేయాలి? తప్పుకోవాలి. తప్పుకొని ఏం చేయాలి? అప్పుడు చెప్పండి, పెళ్లి కుమారునికి తగినట్లుగా ఆయనే నిలిపి ఉంచుకోవాలి. రైట్. మొట్టమొదటి అయిపోయింది. ఏమిటి? ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కగా పాలు విడువని గొర్రె పెళ్లి చుచ్చు ఉన్న పరిపూర్ణమైన శరీర రక్తములు. 2, మానక తిరుగుబాటు చేయుచున్న వారి కొరకు మొత్తబడిన వానిగా. మానక తిరుగుబాటు చేయుచున్న వారి కొరకు మొత్తబడిన వానిగా పాలు విడువని గొర్రె పిల్ల ఇచ్చుచున్న పరిపూర్ణమైన శరీర రక్తములు. మానక తిరుగుబాటు చేయుచున్న వారి కొరకు మొత్తబడిన వానిగా. 2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మీరేలా నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు,
3 రోజులు కాదు, 4 రోజులు కాదు. ఏమున్నదట? పేజ్ నెంబర్ చెప్పండి. యెషయా గ్రంథం 1:5 మా 568 నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరెలా ఇంకనూ కొట్టబడుదురు, ఇంకా ఏంటయ్యా మాకు బాధలు పోవేంటయ్యా అంటే ఏం పోవాలి? బాధలు పోవాలా? ముందున్నది పోవాలా? ఏమ్మా, బాధలు పోవాలా? తిరుగుబాట్లు పోవాలా? అప్పులు పోవాలా? తిరుగుబాట్లు పోవాలా? కానీ మనిషి ఏం కోరుకుంటాడు? మొట్టమొదట జబ్బులు పోని, అప్పులు పోని, బాధలు పోని, ఆటంకాలు పోని, ఏం పోవాలని కోరుకోడు మనిషి. నేనెప్పుడు చేశానయ్యా? అదే అసలైన తిరుగుబాటు. నేను ఎప్పుడు చేశానని అంటమే. ఎందుకయ్యా అంటే అదే కదా, తిరుగుబాటుగా కనబడనటువంటి తిరుగుబాటులు అన్నీ ఇన్ని కావు. ఏంటి? తిరుగుబాటుగా కనబడని తిరుగుబాట్లు అన్నీ ఇన్ని కావు. అందుకే ఏమని రాయించారు ఆత్మ తండ్రి? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు అంటే ఒక క్షణం కాదు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరు అలా ఇంకనో నిత్యము తిరుగుబాటు చేయుచున్న వారి కొరకు మొత్తబడిన వానిగా. యెషయా గ్రంథం 53:4. యెషయా గ్రంథం 53:4. మొత్తబడిన వానిగా. చెప్పండి. ఈ పాలు విడువని గొర్రెపిల్ల శరీర రక్తములే పెండ్లి కుమారుడు మనకి ఇస్తూ ఉన్నారు. పాలు విడువని గొర్రెపిల్లగా. చదవండి. మొత్తబడిన వానిగా, అయినను మొత్తబడిన వానిగాను. అబ్బా అయ్యా, కొట్టబడుతూ ఉండవలసింది నేనా? నిత్యము తిరుగుబాటు చేసేదేమో నేను, దేవుని వల్ల బాధించబడేదేమో నువ్వు. అయ్యా, ఇంకనో కొట్టబడుతూ ఉన్నదేమో, కొట్టబడవలసినదేమో నేను. చెప్పండి. మొత్తబడిన వారిగా మారిపోతూ ఉన్నదేమో నువ్వా? ఇదేం న్యాయమయ్యా? అందుకే మా తండ్రి గారు మా ప్రశ్నలన్నీ లేకుండా ఒక మాటతో తేల్చేశారు. ఏమని? నరుల సిలువ క్రీస్తుందుట న్యాయమాయే. అంటే ఇక న్యాయం. ఇదేం న్యాయమయ్యా? ఇదేమి న్యాయం గొర్రెపిల్ల అంటే? ఇదే న్యాయం. నువ్వు అంగీకరించాల్సిన న్యాయం ఇదే. ఏమిటా న్యాయం? నరుల సిల్వని క్రీస్తుందుటే న్యాయం. అయ్యా, ఓ గొర్రెపిల్ల, ఓ దేవుని గొర్రెపిల్ల, ఓ పాలు విడువని గొర్రెపిల్ల, ఎలా ఈ న్యాయాన్ని అంగీకరించగలనయ్యా? ఎలా ఈ న్యాయాన్ని ధ్యానించగలనయ్యా? ఎలాగున ఈ న్యాయమును ఆడగలనయ్యా? దైవ ప్రేమనేమో కొనియాడాలా, దైవ న్యాయమునేమో ఆడాలి. దైవ ప్రేమ కొనియాడా, దైవ న్యాయమును వాడా, దైవ జ్ఞానమును కూడా అనట్లేదా అమ్మా? దైవ శక్తిని కొనివేడాలన్నారే, అలాగే దైవ జ్ఞానము వనగూడాలన్నారే, ఇంకా దైవ న్యాయమును ఆడాలన్నారే, దైవ ప్రేమను కొనియాడాలన్నారే. ఎంతగా దైవ న్యాయమును పాడవలసినటువంటి స్థితిలో చెప్పండి. అదే మనం గుర్తించలేకపోతే ఇంకేమైపోతాం మనం? అయ్యా గొర్రెపిల్ల, స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా అని చెప్పండి. ఆ న్యాయాన్ని ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కగా, పాలు విడువని గొర్రెపిల్లగా, నీ సిల్వలో నీవు మోయవలసిన సిల్వ న్యాయం అంతటిని జరిగించిన ఆ గొర్రెపిల్లని ఏం చేయాలి? స్తుతిస్తూ ఆ విందును అందుకోవాలి. అంతే.
తరువాత అంతకంతకు చెడిపోవచ్చున్న వారి కొరకు అన్యాయపు తీర్పు నొందిన వానిగా పాలు విడువని గొర్రె పిల్లిచ్చుచున్న పరిపూర్ణమైన శరీరం. ఇక మీరు కలుపుకోవాలన్నిటికీ అంతకంతకు చెడిపోవచ్చున్న వారి కొరకు అన్యాయపు తీర్పు నొందిన వానిగా. ఇది అంతకంతకు చెడిపోయే కాలం కాబట్టి, అంతకంతకు చెడిపోయే కాలం కాబట్టి పెళ్లి కుమారుడు ఏమన్నారు? ఏ నాటికీడు ఆ నాటికి చాలును అన్నారు. ఏ నాటికీడు ఆ నాటికి చాలును అని అన్నారు. అని ఏ నాటికీడు ఆ నాటికి చాలును అంటే ఆ కీడును అనుభవించేది లేదు, జయించేది అంతకంటే కూడా లేదు. కాబట్టి ఏమని నేర్పించారు? మమ్మల్ని శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు దుష్టుడి నుండి విమోచింపుము, కీడు నుండి తప్పించుము అని నేర్పించారు. అయ్యా, ఈ కీడు నుండి తప్పించుము అనే ఈ ప్రార్థన చేయకపోతే ఏం చేయలేము మనం. ఏ నాటికి ఆ నాటికి చాలును అన్న వాక్యాన్ని నెరవేర్చలేం. కాబట్టి అంతకంతకు చెడిపోవచ్చు ఉన్న ఈ కాలంలోని వారి కొరకు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడిన పాలు విడువని గొర్రె పిల్లి చూచున్న పరిపూర్ణమైన శరీరం. తరువాత కాలమెరుగని మన కొరకు యుక్త కాలమున మరణించిన పాలు విడువని గొర్రె పిల్లి చూచున్న పరిపూర్ణ శరీరం. కాలమెరుగని మన కొరకు యుక్త కాలమున మా ముందు. 3వ పాయింట్కి తిమోతికి రాసిన 2వ పత్రిక 3:13. ఊరికే రిఫరెన్స్ చదవద్దులేండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:13. 4వ అంశం, కాలమెరుగని మన కొరకు యుక్త కాలమున మరణించిన పాలు విడువని గొర్రె పిల్లి కూర్చున్న శరీర రక్తములు. రోమా 5:6. రోమా 5:6 చదవండి. చాలా చక్కని మాటలు ఉన్నాయి. ఆదరణకర్తన తండ్రిని చదివిన మాటలు అందులో ఉన్నాయి. రోమా 5:6. ఏలయనగా మనం ఇంకా మనం ఇంకా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. బలహీనత ఎవరిది? లోపల ఉన్నవారిది. భక్తిహీనత ఎవరిది? చెప్పట్లేదే, బయట ఉన్నవారిది. బలహీనత భక్తిహీనత ఎవరిది? లోపల బయట ఉన్నవారిది. అర్థమవుతుందా? ఇక్కడున్న వారిలో ఎవరైనా లోపలే ఉన్నవారు ఉన్నారా? లేరు కదా. లోపల బయట ఉన్నవారు ఉన్నారు. అయ్యో బలహీనులుగా ఉండటమే చాలదనుకోని ఏం చేస్తున్నాను? ఈ బలహీనతకు తోడు భక్తిహీనతను కొని తెచ్చుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళి? బయటికి వెళ్ళి. అయ్యో నిద్రపోమాకండి, ఆనుకొని నిద్ర వస్తే కింద కూర్చోండి లేదా మోకరించండి. బాలుడా, మహిమ బాలుడా, ఎక్కడున్నా మహిమనాథుడా, ఓ పాలు విడువని గొర్రె పిల్ల, ఈ వాక్యం ఎదుట ఎక్కడున్నామయ్యా? బలహీనతేమో లోపల అంటున్నా, భక్తిహీనతేమో బయట. మనం ఇంకనో బలహీనులమై ఉండగా
క్రీస్తుయుక్త కాలమున భక్తిహీనుల కొరకు అయ్యా నేనే కాలం ఎరగని చెప్పండి, సంకుగుడి కొంగ కంటే కూడా హీనమైన వాడిని, ఆకాశమునకెగురు సంకుగుడి కొంగ అయినా, ఇంగ్లీష్లో మైగ్రేటరీ బర్డ్, తను రావలసిన కాలం అది ఎరుగును అని నా జనులు యెహోవా న్యాయ విధిని ఎరుగరు, ధర్మశాస్త్రం ఎరుగరు. అయ్యో అయ్యో, సంకుగుడి కొంగైనా దానికి ఎగిరే కాలం తెలుసు. అయ్యా, నీ కాలంలో ఉన్న వారికైనా నీ శిష్యులకైనా నువ్వు దర్శించిన కాలం తెలుసు. నాకు రక్షణ కాలమో తెలియదు, దర్శించిన కాలమో తెలియదు, గడువు కాలమో తెలియదు. ఏం తెలుసు నాకు? నాకేం తెలుసు చెప్పండి? అన్ని కాలములను త్రోసివేయటమే, తృణీకరించటమే తెలుసు నాకు, పోగొట్టుకోవటమే తెలుసు. కాబట్టి కాలమెరుగని నా కొరకు యొక్క కాలముల యందు మరణించిన, ప్రాణమర్పించిన పౌలు విడువని గొర్రెపిల్ల చూచూ ఉన్న పరిపూర్ణమైన శరీరం. అయ్యా, ఓ పాలు విడువని గొర్రెపిల్ల అని ఏం చేయాలి చెప్పండి? ఈ సజీవ యాగ సాన్నిధ్యములో పాలు విడువని గొర్రెపిల్ల యొక్క శరీరక్తములు అందిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి ఎదుటే సాగిలపడాలి. ఏంటయ్యా, ఎక్కడి వారం అయ్యా? ఎక్కడి వారం? ఎక్కడ? ఈ పాలు విడువని గొర్రెపిల్ల యొక్క పరిపూర్ణమైన శరీరక్తములు ఎదుటి ఎక్కడి వారం అయ్యా? ఏమైపోతుంది? ఎక్కడి వారం మేము? అయ్యో అయ్యో, ఏమన్నా ఉన్నదా? కాలం ఎరిగిన స్థితి ఏమన్నా ఉందా? ఏ కాలము తెలియదే, ఏ కాలం కూడా తెలియదు. చెప్పండి, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే, చనిపోయిన కాలం కూడా తెలియదు, చనిపోయి ఉన్న కాలం కూడా. ఇంకా అట్లాగే నటిస్తూ ఉంటాం. ఇంకా ఎందుకు? పేరుందిగా, పేరుంది, జాగ్రత్త. పేరు గొప్పదా, ప్రాణం గొప్పదా? మరి పేరును పట్టుకొని ఊగులాడితేనో జాగ్రత్త. పేరు వైపు చూసుకొని సంతోషించి మాట్లాడు. పేరు కన్నా ఏది గొప్పదే? జీవించుచున్నావు, పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృత తుల్యమైన, మృతి చెందిన మృత తుల్యమైన స్థితిలోనికి వచ్చిన కాలాన్ని జాగ్రత్త. తెలుసుకో. తెలుసుకోకపోతే, చనిపోయావని తెలుసుకోకపోతే చెప్పండి, పేరు పెట్టుకొని పేరు మోస్తూనే ఊరేగుతూ ఉంటావు, లోపలేమి లేదు. ప్రాణం యా, నాకేం తెలుసు అయ్యా? ఈ పాలు విడువని గొర్రెపిల్ల నీ ఎదుట ఎక్కడున్నది నా అంతరంగం అని ఏం చేద్దాం చెప్పండి? ఎన్ని వ్యర్థతల్ని మోసుకుంటూ ఉన్నాం, ఎన్నిటితో ఈదులాడుకుంటూ ఉన్నాం చెప్పండి? అయ్యా, అనుకరించి ఒకసారి కరుణించి ఈ పాలు విడువని గొర్రెపిల్ల ఎదుటకు పరిపూర్ణమైన సిద్ధపాటులో తోడుకొని రాయ్యా. నన్ను తోడుకొని వస్తే చాలయ్యా, చాలయ్యా, బ్రతుకుతాను. ముందు నేను ప్రేమించేది, నీ మహిమనందుకునేది పక్కన పెట్టి ముందు బ్రతుకుతానయ్యా. ఓ పాలు విడువని గొర్రెపిల్ల, బ్రతుకుతాను, బ్రతుకుతాను. ఈరోజు బ్రతుకంతా కూడా పారిపోవటమే, బ్రతుకంతా కూడా భయపడటమే, బ్రతుకంతా కూడా
చెరలోనికి వెళ్ళిపోవటం అన్నయ్యా ఈ రోజున. ఓ నీ సర్వాంగ బలి ఎదుట, నీ సహాయపు రాయి ఎదుట ఈ రోజున ఒక గొర్రెపిల్ల సాగిలపడి ఈ పారిపోయే బ్రతుకుల నుండి, భీతి చెందే బ్రతుకుల నుండి, చెరలోనికి వెళ్ళిపోయే బ్రతుకుల నుండి ఏం చేస్తాను ఈ రోజున? సంపూర్ణమైన విడుదలను అందుకుంటానయ్యా అని బాలుడితో చెప్తే, ఆ పెళ్లి కుమారుడితో చెప్తే ఏం చేస్తారు ఆయన? పరిశుద్ధాత్మ తండ్రి పాలు విడవని గొర్రెపిల్ల యొక్క శరీర రక్తాలు వడ్డిస్తారు. వడ్డించే వారంతా పరిశుద్ధాత్మ తండ్రే. మీరు పరిశుద్ధాత్మ తండ్రితో సంబంధపడకుండా ఏమి సంపాదించుకోలేరు. ఏమిటి? నేను గుళ్ళో చాపలేశాను, నేను గుడి కన్నీళ్లతో గడిగాను, నేను వంటలు చేశాను, ఇంకా నేను అన్నీ చేశాను. ఏమి చేసినా చెప్పాలి అందరూ. పరిశుద్ధాత్మ తండ్రితో సంబంధపడకపోతే ఏమి సంపాదించుకోలేరు. పేరు మాత్రం ఉంటుంది. పేరు ఉంటుంది, ఏముంటుందో. ప్రాణం లేని పేరు ఏం చేసుకోను? ప్రాణం లేని పేరు ఏం చేసుకోను? ఎవరన్నారా మాట? స్టీవ్ జాబ్స్ చెప్పలేదా? చివరిలో అంతా ఉంది, ప్రపంచంలో కోరింది కావాలి అంత ఉంది, చేతులు పట్టలేనంత ఉంది. ఏమిటి? లోకంలో ఉన్న పేరైనా, ప్రతిష్ట అయినా, సొమ్మైనా తెలిసిపోతుంది లోపల ఏమి లేదని. ఇదంతో కాలం ఉండదు, పోతుంది ప్రాణం అని అప్పుడు చెప్పాడు అన్నమాట. అయ్యో పేరును తెచ్చుకున్నాను కానీ నిలబెట్టుకోలే. వద్దు నాయన అని హితోపదేశం చేశాడు ఆయన. జాగ్రత్త, జాగ్రత్త. ఏమిటి? పేరును పట్టుకొని వేలాడుతూ, వేలుకులాడుతూ ప్రాణం లేని స్థితిలో పడి ఉండవద్దు, ఉండవద్దు. రైట్. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రితో సంబంధపడితేనే ఏం చేస్తారు? పాలు విడువని గొర్రెపిల్ల యొక్క పరిపూర్ణమైన శరీర రక్తాలు వడ్డిస్తారు. అప్పుడు అంతా ప్రాణం వస్తుంది, ప్రాణం వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. సంబంధపడకుండా ఊరికే వచ్చాను, పాదిరి గారి దగ్గరకు వచ్చాను, గుళ్ళో విన్నాను, వాక్యం విన్నాను, తెల్లబట్టలు కట్టుకొచ్చాను, పాదిరి గారు ఇచ్చే శరీర రక్తాలు అంటే రొట్టె రసం పుచ్చుకున్నాను అంటే నో యూస్, నో యూస్. ఏం కావాలా? ఆత్మ తండ్రితో సంబంధపడాలా, ఆత్మ తండ్రిని ఆహ్వానించుకోవాలి, ఆత్మ తండ్రిని యొక్క బోధ కొంచెమైనా లోపల ఉంచుకోవాలా. అంత చుట్టూ తిరిగితేనో ఏమ్మా బోధ అంతా నీ గుండె చుట్టూ తిరుగుతూ ఉంది, ఏమి లోపలికి బోలా. చెప్పాలా? అప్పుడు చెప్పాలా? ఉద్యోగం రాకముందు కాళ్ళు అరిగేటట్లు ఆఫీసుల చుట్టూ తిరిగామే అనుకుందాంలే. మీరు తిరగకపోతే తిరగలేదులే, తిరిగిన వాళ్ళు ఉన్నారే. అలా తిరిగినప్పుడు ఎలా ఉంటుందో, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అంత తేడా ఉంది. ఇప్పుడు తిరగలేదులే, నేను తిరగలేదులే. చిన్నప్పుడే ఏదో ఒకటి చిన్న పెద్ద తగిలించారు, ఆ తర్వాత ఎక్కానులే పైకి. అయ్యా కనికరించండి. కాళ్ళు అరిగిపోయేలా తిరిగినోళ్ళు లేరా? చిన్నపాటి ఉద్యోగం కొరకు అలా ఉంటుంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క బోధలైన, మాటలైన, నడిపింపైన, ఉద్రేకమైన హృదయం చుట్టూ తిరుగుతూ ఏం చేయలేనప్పుడు
ఏం చేయలేనప్పుడు లోపలికి వెళ్ళను. లోపలికి వెళ్ళటం ఏంటంటే నీకు ఉద్యోగం రావటం, నీ ఆఫీస్లో నువ్వు కూర్చోవటం, నీ చుట్టూ ఇవన్నీ వింటాం, రాసుకోవడం, నేర్చుకోవడం, అంత లోపలికి పోకుండా ఇదేమిటి వాళ్ళు అడిగేలా తిరుగుతూ ఉండే కాలం అన్నమాట. అప్లికేషన్ మీద అప్లికేషన్. జాగ్రత్త, అది వచ్చింది, ఇది వచ్చిందా అని అడుగుతున్నా. రాలా ఏముంది, అన్నీ ఉన్నాయి. రెండు పేరు మాత్రం చాలా ఉంది, చాలా పేరు. జాగ్రత్త. నేమ్ వితౌట్ లైఫ్ ఇస్ యూస్లెస్. నేమ్ వితౌట్ లైఫ్ అమౌంట్స్ టు నేమ్లెస్ స్టేట్. అంటే పేరుండి ప్రాణం లేకపోతే ఆ పేరు లేకపోవటమే గొప్పది. ఆ పేరు లేకపోవటమే గొప్పది. అందుకొరకన్నమాట యోబు గారు ఆయన పుట్టిన దినాన్ని మగపిల్ల ఒకడు పుట్టెనని చెప్పినటువంటి ఆ దినాన్ని, ఆ పుట్టుకని కూడా ఆయన ఎదుట శపించుకున్నారు. అంటే నల్లిఫైడ్, నో అని చెప్పి త్రోసేశారు. ఎందుకయ్యా నీ కరుణకు పాత్రుడను కాకుండా ఎందుకు నాకు ఇంకా ఇవన్నీ అని చెప్పి త్రోసేశారు. రైట్. కనుక కాలమెరుగని మన కొరకు యుక్త కాలమున మరణించిన పాలు విడువని గొర్రె పిల్ల ఇచ్చుచూ ఉన్న పరిపూర్ణమైనటువంటి శరీరం. ఏ కాలం తెలియదు, ఆయన గోజులు ఆడే కాలం తెలియదు, అంగలార్చే కాలం తెలియదు, ఆహ్వానించే కాలం తెలియదు, చేయి పట్టుకొని నడిపించే కాలము తెలియదు, గోరు ముద్దలు తినిపించేటటువంటి కాలం కూడా తెలియదు, ఆఖరికి గడ్డం పట్టుకొని బ్రతిమిలాడే కాలం కూడా తెలియదు. అది కాలం ఎరుగని మన కొరకు ఎంత కాలమున మరణించినా ఈ పాలు విడువని కూడా ఏ కాలం తెలుసు మనకు చెప్పండి? ఏమీ తెలియదు. ఈ గడ్డం పట్టుకొని బ్రతిమలాడే కాలంలోనే ఇంకా దిక్కులు చూస్తూ ఉండేటటువంటి స్థితిలో మిగిలిపోతూ ఉంటే రేపు ఏ బ్రతిమలాట వినపడని కాలం వస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? నో వాయిస్ ఇస్ హర్డ్. నిశ్శబ్ద కాలం రాబోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆ స్వరాన్ని అంతరంగంలో ఇప్పుడే దాచుకుంటే లోపలున్న స్వరం లోకమంతా నిశ్శబ్దంగా ఉన్న నీతో మాట్లాడాలి. లోపలున్న స్వరం లోకమంతా నిశ్శబ్దంగా ఉన్న నిన్ను కాపాడు. ఎప్పుడైతే ఈ అంగలార్చే స్వరాన్ని అంతరంగంలోకి తీసుకుంటావో అప్పుడు లోపల ఉన్న స్వరం ఏం చేస్తుంది? మూడో మారు కదా, చెప్పండి. లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నా మాట్లాడు. ఆ మాటే నీకు జీవం. ఆ మాటే, దాని పేరే సజీవ స్వరం. ఆ సజీవ స్వరం ఎప్పటికీ కాపాడు. అందుకే జనకులతో రాయించారు, నీ ఆత్మలో ఆత్మ, ఆత్మలో ఆత్మ తెలుసుకున్నారు. రైట్. ఇప్పుడు ఊరికే చదివా. బలమైన ఆహారమును భుజించలేని మనకు పాలు విడువని గొర్రెపిల్ల ఇచ్చుచూ ఉన్న బలమైన శరీర రక్తములు. ఫిబ్రవరి 5:14. ఫిబ్రవరి చదవద్దులేండి. 5:14. బలమైన ఆహారమును భుజించలేని మనకు పాలు విడువని గొర్రెపిల్ల ఇచ్చుచూ ఉన్న బలమైన శరీర రక్తములు. ఫిబ్రవరి 5:14. తర్వాత పరలోక సహాయం అందుకొనలేక భూలోక భయములలోనికి దిగిపోయిన వారికి, పరలోక సహాయం అందుకొనలేక భూలోక భయములలోనికి దిగిపోయిన వారికి పాలు విడువని గొర్రెపిల్ల అందించుచూ ఉన్న పరలోకపు శరీరములు. అయ్యా ఏం గ్రహించగలనయ్యా? కాదా ఇశ్రాయేలీల చరిత్రలో
ఈ సమూయేలు గారు రాసిన ఈ మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఏ సహాయం అందింది వారికి? పరలోక సహాయం కాదా? పరలోక సహాయం కాదా? ఈరోజు ఆ సహాయం ఉందా? పరలోక సహాయం మనకు దొరకకుండా ఏం చేయలేం చెప్పండి? భూలోక భయములలో నుండి, భూలోక బెడదలలో నుండి బయటపడలేము. భూలోక బంధకములలో నుండి బయటపడలేము, భ్రమలలో నుండి బయటపడలేము, బాధల్లో నుండి బయటపడలేము. ఏం లేకుండా పరలోక సహాయం లేకుండా, పరలోక సహాయం లేకుండా వేడుకోరా. పరలోక సహాయం కొరకు పరలోకం తట్టు చేతులెత్తరా. పరలోక సహాయం కొరకు పరలోకం వైపు తేలి చూడరా. చూడండి చూడండి చూడండి, ఇదా కాలమే. భూలోక సహాయముల వైపు చూచే కాలం కాదిది. పరలోక సహాయం అందుకొనుట కొరకే పరలోకం వైపు చూచే కాలం ఇది. చెప్పండి, రెక్కల కష్టాన్ని నమ్ముకునేవారు పరలోక సహాయం వైపు చూడగలరా? పాపము మానలేని వారు పరలోక సహాయం వైపు చూడగలరా? జాగ్రత్త జాగ్రత్త. పరలోక సహాయము ఇసిక్పట్టు పరిపూర్ణ విజయము. ఎవరు రాస్తారు? పరలోక సహాయమే పరిపూర్ణ విజయము ఇస్తుంది. పరలోక సహాయము పరిపూర్ణ విజయములోనికి నడిపిస్తుంది. లేకపోతేనో ఒకరోజు గెలుపు, ఇంకో రోజు ఓటమి. ఒకరోజు అందలం, ఇంకో రోజు జోలే అన్నారు భక్తులు. జనకులు అన్నారు, ఈ సామెత చెప్పారు జనకులు. ఆదివారం నాడు అందలం అంట, సోమవారం నాడు జోలే. జోలే అంటేనో దిక్కులేని వాడనో ప్రభువా అని ఏం చెయ్యాలా? లోకంలో ఏం దొరుకుద్దా ఏం దొరుకుద్దా ఏం దొరుకుద్దా ఏం దొరుకుద్దా అని తిరగటం. ఏమిటిది? జోలి కాదు, రెక్కల కష్టం. ఏమిటిది? రెక్కల కష్టం. ఇందులో లేదు. ఇందులో పరలోక సహాయములో ఏమి లేదు. ఆదివారం నాడు అందలము, సోమవారం నాడు జోలి లేదు. ఆదివారం నాడు అందలమే, సోమవారం అందలమే, శనివారము అందలమే. వారం అంతా కూడా అందలం మీదే ఉంటావు నీవు. ఎప్పుడు పరలోక సహాయం కొరకు వేడుకునేటట్లుగా చేసేవారే. చెప్పండి, నీలో ఉన్న పరిశుద్ధ, నీలో ఉన్న పరిశుద్ధ ఆయన అడగండి. అయ్యా ఇంకెంతకాలం, ఇంకెంతకాలం? ఏమిటి? ఆహారం కాని దాని కొరకు కష్టార్జితాన్ని వేయపరుచుకునేది ఇంకెంతకాలం అయ్యా? చెప్పండి. నిరోమయమైన వాటి కొరకు, నిర్జీవమైన వాటి కొరకు చెప్పండి. నిండైన వాటిని పోగొట్టుకునేది ఇంకా ఎంతకాలం అయ్యా అని చెప్పి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ తండ్రితోనే చెప్పుకొని ఏదో ఒక విధంగా చెప్పండి ఈదులాడుకొని ఎక్కడి నుంచి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయములో నుండి, మానవ స్వభావములో నుండి ఈదులాడుకొని అలా బయటకు వచ్చి పరలోక సహాయం కొరకే తేరి చూద్దాం. ఇప్పటికైనా కప్పేసినాయి కదా భూలోకపు బాధలు, బలహీనతలు, ఇంకా అన్ని కప్పేసినాయి కదా నీ అంతరంగాన్ని. ఆ కప్పేసిన అంతరంగాన్ని ఒక్కసారి ఈదులాడుకొని పైకి వచ్చి ఏం చేద్దాం? పరలోక సహాయాన్ని అందుకుంటే చెప్పండి, భూలోక భయములే కాదు, భూలోక బెడదలే కాదు, భూలోక భ్రమలే కాదు, భూలోక బంధకములే కాదు, ఏవైనా సరే అన్నీ ఉండకూడనివన్నీ కూడా రాలిపోతాయి. అన్నీ రాలిపోతాయి.
ఏం చేస్తేనో? మరి పేరును కోరుకుంటేనో? ఏం పేరు? ప్రార్థన చేయాలనే పేరు కావాలా? నా పేరు చెప్పాలనే పేరు కావాలా? ఎట్లా? జాగ్రత్త. లవ్ ద లైఫ్ దట్ ఈస్ లైఫ్. ఏదైతే జీవమై ఉన్నదో, జీవమై ఉన్నటువంటి, నిజమైన జీవమై ఉన్నటువంటి జీవమును ప్రేమించండి. నిజము కాని జీవమును అనగా మానవ జీవమును ప్రేమించకండి. నిజమైన వెలుగు ఆయనే, నిజమైన జీవం ఆయనే, నిజమైన స్వాతంత్రం కూడా ఆయనే, నిజమైన ద్రాక్షావల్లి కూడా ఆయనే. హీఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ రియాలిటీ. ఆయనే ఎవరు? నిజమైన స్థితి యొక్క నిండైన స్థితి ఆయనే. కాదా? భయం ఎందుకు? ఏంటి భయం? రెక్కల కష్టంలోకి వెళ్ళకపోతే నాష్టా దొరకదేమో అని భయం. అయ్యో, పరలోక సహాయమే నాష్టానే అవసరం లేకుండా చేస్తుంది. అదే హిమాలయాల్లో ఉన్న పరిపూర్ణత. ఇందులైన వారు అనుభవించడం లేదా? ప్రభు ఎరుగని వారు అనుభవించడం లేదా? యోగులు ఋషులు లేరా హిమాలయాల్లో? ఏం లేకుండా ప్రభువు ఎరుగని వారే సంపాదించుకుంటే అన్నీ ఎరిగినటువంటి మనము ఏం చేయలేకపోతున్నాం? ఆ స్థితిని సంపాదించుకోలేకపోతున్నాం. దేని చేత? ఒకే ఒక్క భయం చేత. నాష్టా దొరకదేమో, చచ్చిపోతానేమో, రెక్కల కష్టం మీద మనసు పెట్టండి, చచ్చిపోతా. అయ్యో పరలోక సహాయం ఏం చేస్తుంది? నాష్టా అవసరత లేకుండానే చేస్తుంది. రెక్కల కష్టం నాష్టాన్ని ఇస్తుంది, కానీ పరలోక కష్టం లేదా పరలోక సహాయం యు డోంట్ నీడ్ ఇట్ ఎనీమోర్. అది కాదా? ఏమిటి? అది కాదా? ఏమిటి? నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడనూ తప్పికొనడు. ఇది కాదా? ఏంటయ్యా, మీ దగ్గరకు వస్తేనే ఆకలి ఉండదంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గరకు వచ్చి? నేను అంటే ఏం రాలేదు, నిజంగా రాలేదన్నమాట. నువ్వు కోరుకున్నట్టుగా రాలా. నువ్వు కోరుకున్నట్టుగా వస్తేనో ఫినిష్. నిజం అది ఆ మాట. ఆకలి కొనడు. ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా బాప్తిజం తీసుకొని విశ్వాస జీవితం జీవిస్తూ? ప్రతిరోజు దప్పికేస్తుంది నాకు, కానీ ఏం చేయలేదు. నువ్వు కోరుకున్నట్లుగా నేను నమ్మలేదు. నమ్మితేనో చెప్పండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూనూ తప్పికొనడు, నా యుద్ధకు వచ్చువాడు ఎన్నడూనూ ఆకలి. అప్పుడు నెరవేరుతుంది. పరలోక సహాయం ఏం చేస్తుంది చెప్పాలా? అవసరత లేకుండా చేస్తుంది. ఈ అవసరత లేకుండా చేసే ఈ గొప్ప సదుపాయాన్ని నీకిస్తే ఇంకా వాడి చుట్టూ తిరగవుగా, నువ్వు వాడి చుట్టూ తిరగవుగా. అందుకని నీకేం చేస్తాడు? పరమావధిగా వర్క్ వర్షిప్ అని చెప్తాడు. నీకు ప్రతిరోజు లేవగానే పనికి దండం పెట్టుకో, వెళ్ళి కూర్చోమ్మా, అటు జరిగి అయ్యా కనికరించండి, కనికరించండి, కనికరించండి మమ్మల్ని.
ఏం చేస్తూ ఉన్నాం? ఏమైపోతూ ఉన్నామయ్యా? ఏమైపోతూ ఉన్నాం? ఏమిటి? చెరగాని చెరలలో చెర అని అనిపిస్తుందా? కాదు. కానీ ఏమిటిది? చెర. ఏ చెర? పరలోక సహాయాన్ని అందుకోనివ్వని చెర. పరలోకపు పరిపూర్ణతలోనికి, అంటే ఏ పరిపూర్ణత? పరలోకంలోని పరిపూర్ణత అవసరమే లేదు. ఇదే కదా 73:25. లోకంలోనిదేదియు నాకు, దేవా నీవు నాకు ఉండగా లోకంలోనిదేదియు. అంటే ప్రియమైన వారులారా, ఈ కడవరి కాలంలో మనం కొద్దివారమైనా గొప్పవారమైనా వీటిని మన అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతే చెప్పండి, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఉనికికి, ఆ మసలిన ఆత్మకు మనలో తావు ఉండదు. పైకి పేరుగానే, భక్తి పరులుగానే, విశ్వాసులంగానే కొనసాగుతూ ఉంటాం. ప్రార్థనలు యథావిధిగానే ఉంటాయి, వాక్య పఠనం కూడా యథావిధిగానే కొనసాగుతుంది. జాగ్రత్త, 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 జాగ్రత్త. వీటన్నిటికీ ఆధారమైంది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఉనికి. ఆ ఉనికిని లోపల కలిగి ఉన్నప్పుడు ఆత్మ తండ్రి ఏం చేస్తారు? ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది శ్రేష్టమో ఏది శ్రేష్టమో కాదో మనకి చెప్తారు. అప్పుడు ఆ పరలోక సహాయం యొక్క పరిపూర్ణతను మనం అనుభవిస్తాం. రైట్, చివరి మాట. సజీవ సంఘారోహణము కొరకు, సజీవ సంఘారోహణము కొరకు పాపమెరుగని పాలు విడువని గొర్రె పిల్ల చుట్టూ ఉన్న పరిపూర్ణమైన శరీరములు. ఏ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల పాపమెరుగని గొర్రెపిల్ల, పాలు విడువని గొర్రెపిల్ల. పాపమెరుగని గొర్రెపిల్ల నీ బహిరంగమైన జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి, పాలు విడువని గొర్రెపిల్ల నీ అంతరంగ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి. చెప్పండి. ఈ సజీవ యాగములో సర్వాంగ బలిగా అర్పించబడిన ఓ దేవుని గొర్రెపిల్ల, ఓ దేవుని గొర్రెపిల్ల, ఎవరవు నీవు నా కొరకు? నా సజీవ సంఘారోహణము కొరకు నీవేమై ఉన్నావు? పాపమెరుగని గొర్రెపిల్ల, పాపమెరుగని గొర్రెపిల్లగా నా బహిరంగ జీవితాన్ని పరిపూర్ణం చేస్తున్నావు. పాలు విడువని గొర్రెపిల్లగా నా అంతరంగ జీవితాన్ని మహిమాన్వితం చేస్తున్నావు. ఎలా నేను స్తుతించగలనయ్యా అని ఏం చేద్దాం? ఈ పాలు విడువని గొర్రెపిల్ల సాన్నిధ్యంలో మోకరించి కొంత మానవ స్థితిగతులన్నింటినీ ఒప్పుకున్నాం, తప్పుకుందాం. వద్దయ్యా, వద్దయ్యా, వద్దయ్యా. ఇంకెంతకాలం చెప్పయ్యా, ఇంకెంతకాలం చెప్పు. ఎప్పుడు చెప్పని మాట చెప్పావే. నేను మెరుగని వారే అందుకున్నారే ఆ అనుభవం. నేను మెరుగని వారే అక్కర్లేని స్థితిలో బ్రతుకుతున్నారే. నేను బ్రతకొద్దా? నేను కలిగి ఉండి ఈ సన్నిధిని ఎరిగి నేను బ్రతకొద్దా తండ్రి అడిగి ఏం చేద్దాం? పరిశుద్ధాత్మ తండ్రి సహాయంతో పాప విరుగని, పాలు విరుగని గొర్రెపిల్ల యొక్క శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకుందాం. అతి దివ్యమైన దాన్ని ఆత్మ తండ్రి కూడి వచ్చిన మనకెల్లరికీ సంపూర్ణంగా అనుగ్రహించి మహిమ పొందనుగా. తండ్రి కుమారుడా, ప్రాణప్రియుడా, నీవేనైనా నీ పాలు విడువని, పాప వెరుగని బహిరంగ రూపమును, పాలు విడువని అంతరంగ రూపమును మాకు చూపించి నీ శరీర రక్తములు ఆశతో, ఆకలితో, ప్రేమతో పుచ్చుకొనగలిగిన భాగ్యమును మాకు అందించుము. మీ ఆత్మ సహాయం చేత మీరే వడ్డించుమని యేసునామమున వేడుకొంటున్నాము.